నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం అంతా పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. సార్, లాస్ట్ బుధవారం ముంబైలో ఒక హల్చల్ అయితే మొదలైంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక భయం మొదలైంది. మనం చూసుకోవచ్చు, సల్మాన్ ఖాన్ మీద కూడా దాడి జరిగింది. మళ్ళీ రీసెంట్గానే సైఫ్ అలీ ఖాన్ మీద కూడా దాడి జరిగింది. కత్తిపోట్లతో దొండోడు పొడి చేసి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటారు మీ మాటల్లో? ఇక్కడ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడైతే తగ్గింది, కానీ బాలీవుడ్కి మాఫియాకి, ముంబై మాఫియాకి మంచి అవినాభావ సంబంధం ఉండేది. అవునా? ఎందుకంటే ఈ బాలీవుడ్ ఇప్పట్లో అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ బాగా అవుట్ సైడ్ పర్సన్స్ పెడుతున్నారు, కానీ గతంలో బాలీవుడ్ సినిమాలే ఇండియన్ సినిమాను డామినేట్ చేసేటి. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా బాలీవుడ్ సినిమాలే మార్కెట్ చేసేటివి కూడా. ఇప్పుడు కూడా వద్దు, మనకి టాలీవుడ్ నుంచి వెళ్దామంటే బాలీవుడ్ మంచి ఆఫర్లు వస్తున్నాయి అంటారు. కాదు, అప్పట్లో బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సినిమాను కానీ దేశవ్యాప్తంగా సినిమాని డామినేట్ చేసేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు హిందీ సినిమా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అవి రిలీజ్ అయ్యేటి. అట్లాగే కొన్ని కంట్రీస్లో ఎవరైతే మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కంట్రీస్లో కూడా కొన్ని రిలీజ్ అయ్యేటి. అంత బడ్జెట్ మన వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. మన కేరళ వాళ్ళు కోలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ అంత బడ్జెట్ పెట్టే నిర్మాతలు లేరు అప్పట్లో. ఓకే. అప్పట్లో ఏం జరిగేదంటే ఈ మాఫియాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ సినిమాలలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. వాళ్ళు దోచుకున్న డబ్బంతా వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి ఏదైతే మాఫియా ఆ డబ్బు సంపాదిస్తుందో ఆ డబ్బునంతా సినిమా వాళ్ళల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది. అట్లా ఈ మాఫియా వాళ్ళకి, సినీ నిర్మాతలకి, సినీ ఫీల్డ్కి లింకులు ఏర్పడ్డాయి. ఓకే. ఈ లింకులు ఏర్పడిన నేపథ్యంలో కొంతమంది గతంలో సంజయ్ దత్తును చూసాం మనం అక్రమ ఆయుధాల కేసులో. అతను ఏం చేసింది లేదు, కాకపోతే గన్ను ఒకటి దొరికిందని చెప్పి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అట్లాగే సల్మాన్ ఖాన్కి సంబంధించిన కృష్ణజింకలకు సంబంధించిన కేసు ఒకటి వేటాడి చంపేసి మొన్న బిష్ణోయ్ కూడా టార్గెట్ చేశారు వాళ్ళని. సల్మాన్ ఖాన్ చంపేస్తానని చెప్పేసి ఆల్రెడీ ఆయన సన్నిహితుడైన వ్యక్తిని కూడా అటాక్ చేశారు బిష్ణోయ్. ఇట్లా జరుగుతూ ఉంది. అంటే వీళ్ళకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆర్థిక సంబంధాలు కానీ లేదా సెక్షువల్ సంబంధాలు కానీ ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఎవరు ఎక్కడొచ్చి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. మొన్న షారుఖ్ ఖాన్ కొడుకు, అవును, ఆ అబ్బాయిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు, దొరికాడని చెప్పేసి చాలా హడావుడి చేశారు. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ చేసేసి అప్పట్లో షారుఖ్ ఖాన్ ను కూడా కొంతమంది వ్యక్తులు డబ్బులు కూడా డిమాండ్ చేశారు. తదనంతరం ఏమైందో ఏమో కనేసి ఆ ఇష్యూ కొద్ది క్లోజ్ అయిపోయింది. అంటే బాలీవుడ్ వాళ్ళకి ఎన్నో మార్గాల నుంచి శత్రుత్వము, వాళ్ళ ప్రాణాలకు హాని ఉండే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే వీళ్లకు మాఫియాలతో ఉన్న సంబంధాలు, వీళ్ళ డబ్బులకు సంబంధించిన పెట్టుబడులు, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ డీల్స్, అట్లా కొంతమందితో శత్రుత్వం తెచ్చుకోవటము, అట్లాగే కొంతమందితో ఇల్లీగల్ కాంటాక్ట్స్, అవి కూడా వీళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకొచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అసలు విషయాలు మనకు బయటికి రాకపోయినా కూడా వీళ్ళనందరినీ బాలీవుడ్ను రక్షించాలంటే గవర్నమెంట్ రక్షించాలంటే ఇప్పుడు వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే గవర్నమెంట్కి సాధ్యమయ్యే పని కాదు. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే. ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాణహాని ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ చర్చ. ప్రాణహాని ఎందుకు ఉంటుంది? మనం ఎవరికైనా అన్యాయం చేసి ఉండాలి, మనం ఎవరికైనా ద్రోహం చేసి ఉండాలి. చేసినప్పుడే మన ప్రాణానికి హాని ఉంటుంది. ఇప్పుడు మనం అది గమనించాలి. ఇప్పుడు బాలీవుడ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మాఫియా నేపథ్యంలో అప్పుడు దావూద్ ఇబ్రహీం మెయింటైన్ చేసేవాడు అనేవాళ్ళు. దావూద్ ఇబ్రహీం పెట్టుబడులు ఉండేటి సినిమా రంగంలో బాలీవుడ్లో అనేసి. అట్లాగే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ కూడా బాంబేలో ఉండేవాడు. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత తెలుగులో ఎక్కువ బాంబేలో ఉండేసి అక్కడ కూడా కొన్ని సినిమాలు తీశాడు. ఏది మాఫియాకి సంబంధించి సర్కార్ అని కొన్ని సినిమాలు తీశాడు. తీసిన తర్వాత అక్కడి నుంచి హఠాత్తుగా హైదరాబాద్కు వచ్చేసాడు రిటర్న్. అప్పట్లో ఏం ప్రచారం జరిగిందంటే అక్కడ మాఫియా వాళ్ళు చంపేస్తామని బెదిరించారు రామ్ గోపాల్ వర్మని, పెట్టేవేళ సర్దుకొని హైదరాబాద్కు వచ్చేసాడు అనేసి అన్నారు. ఇప్పుడు అక్కడ ఎప్పుడో
వెళ్ళి వచ్చేస్తున్నాడు తప్పిస్తే రామ్ గోపాల్ వర్మ అక్కడ ఉండటంలే. ఉమ్, అంటే మాఫియాతో ఈ సినిమా రంగానికి ఎంత కనెక్టివిటీ ఉంది, వీళ్ళకి ఎంత అనుబంధం ఉన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మను కూడా ఎందుకు అక్కడ బెదిరించి పంపించారంటే కనుక దానికో రీజన్ ఉంది. ఎందుకంటే ఒక ప్రతిభావంతుడైన సక్సెస్ఫుల్ డైరెక్టరు బాంబేలో నిలబడి బాలీవుడ్ని ఉమ్, శాసించే స్థాయికి వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఎస్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అక్కడే ఉండింటే టాప్ మోస్ట్ డైరెక్టర్ అయి ఉండేవాడు. ఉమ్, అతని సినిమాలు ఏవైతే 2-3 సక్సెస్ అయ్యాయో బాలీవుడ్ని రాయగలుగుతాడు చరిత్రని. దాంతో కొన్ని శక్తులు ఏం చేశాయంటే మాఫియాతో కలిసి రామ్ గోపాల్ వర్మకు ప్రాణహాని తలపెడతాము, చంపేస్తామని బెదిరిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. అదే రామ్ గోపాల్ వర్మ అక్కడే ఉండింటే కనుక బాంబేలో వన్ ఆఫ్ ది ఇండియాలో టాపెస్ట్ డైరెక్టర్ గా ఉండేవాడు. అవును, అంటే వీళ్ళకి చూడండి, అక్కడ రామ్ గోపాల్ వర్మ బెదిరించి పంపించారంటే బాలీవుడ్ వాళ్ళే చేసింటారు. ఈ డైరెక్టర్ ఇక్కడ ఉంటే కనుక మనకు ప్రమాదము అనే ఉద్దేశంతో పంపించుంటారు. అంత ఇంటర్లింక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ బిజినెస్లు కొన్ని ఉన్నాయి. ఈ సినిమా స్టార్స్ ఎవరైతే బాలీవుడ్లో ఉన్నారో వీళ్లకు కొన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లు, హోటల్ బిజినెస్లు, కొన్ని ఇతరత్ర మనకు తెలియని వ్యాపారాలు చాలా ఉన్నాయి. అవును, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలకు సంబంధించి కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానివ్వండి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానివ్వండి, మ్యాక్సిమం చాలా వరకు నాకు తెలిసి అన్ని సెకండ్ మ్యారేజ్లు, థర్డ్ మ్యారేజ్లే ఉంటాయి బాలీవుడ్లో. ఓకే, 2వ పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, ఈ మన చేసుకొని ఒక ఆమెను చేసుకొని ఆమెను వదిలేసి ఇంకొక ఆమెను చేసుకొని ఆమెను వదిలేసి ఇంకొక ఆమెను చేసుకొని ఇట్లా తిరుగుతుంటారనమాట. ఈ ఈ ఈ కనెక్షన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అట్లాగే మాఫియాతో కూడా ప్రమాదం ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు మాఫియా స్టైల్ అప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు మాఫియా స్టైల్ టార్గెట్ స్టైల్ మారింది. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా లోకల్ వాళ్ళ చేతే చేయించేస్తుంది. అది వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా, వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా అక్కడ లోకల్ పర్సన్స్ తోనే చేయించేస్తారు పని. ఆ నేపథ్యంలోనే ఇటువంటి జరిగాయనేసి మనం భావించాలి. ఎందుకంటే 11వ ఫ్లోర్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్కి ఒకరు చాకు తీసుకొని వెళ్ళేసి అటాక్ చేశాడంటే దాన్ని మనం ఎంత సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనుకోవాలి మనం. డెఫినెట్ గా అంతమంది సెక్యూరిటీ ఉండే ఆ గేటెడ్ కమ్యూనిటీలో 11వ ఫ్లోర్కు ఒకడు వెళ్ళాడంటే అగంతకుడు, సెక్యూరిటీ వాళ్ళు మిలాఖత్ అయినా ఉండాలి, లేదా ఆ ప్రెమిసెస్ లో సెక్యూరిటీ అన్న ఫెయిల్యూర్ అన్న అయి ఉండాలి. కాబట్టి ఎట్లయినా బాలీవుడ్కు మాత్రము వీళ్లకున్న ఆ లైఫ్ స్టైల్, బిజినెస్, వాళ్ళ ఇంటర్లింక్స్ విత్ మాఫియాతో ఎప్పటికైనా ఈ కుటుంబాలకు ప్రమాదమే. అవి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వాలు రాగలుగుతాయి కానీ బాలీవుడ్ సినిమా యాక్టర్లకంతా ప్రొటెక్షన్ ఇవ్వలేవు కదా, గవర్నమెంట్స్ కూడా ఇవ్వలేవు. కాబట్టి బాలీవుడ్ హీరోలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళతో ఎవరితో బిజినెస్ చేస్తున్నారు, ఎవరితో సావాసం చేస్తున్నారు, ఏమి ఇవన్నీ గమనించుకొని జాగ్రత్తగా ఎవరి కుటుంబాల ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి. వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.